హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రాచర్ల. కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మనం దిల్ని పసంద్ చేసే దిల్ పసంద్ కర్రీ గురించి తెలుసుకుందాం. ముందుగా దిల్ పసంద్ని కట్ చేసుకొని ముక్కలు ఇలా సిద్ధంగా ఉంచుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా కట్ చేసి సిద్ధంగా ఉంచుకున్నానండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. దానిలో కాస్త ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, మిర్చి వెల్లుల్లి కాస్త గోలిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అవన్నీ ముక్కలన్నీ ఫ్రై అయ్యాక పసుపు యాడ్ చేసుకుందాం. సాల్ట్ అయితే తర్వాత యాడ్ చేసుకుందామండి. ఈ కట్ చేసుకున్న దిల్ పసంద్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. ముక్కలన్నీ వేసాక ఒకసారి మిక్స్ చేసుకుందామండి. దిల్ పసంద్ ముక్కలన్నీ వేసాక మిక్స్ చేసుకున్నాం కదా, చూడండి మనం ముందుగా చేసుకున్న పోపు ఎలా పైకి వచ్చేసిందో చాలా బాగా కనిపిస్తుంది కదా. కర్రీ టేస్ట్ బాగుండాలి అంటే మనం కొనేటప్పుడే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి. కొంచెం లేతవి చూసి తీసుకుంటే కర్రీ బాగుంటుంది. ముదిరినవి తీసుకుంటే కర్రీ టేస్టీగా ఉండదు. సో అలాగే లేతవి ఉంటే మనం ఇలా పోపు చేసుకొని వక్కలు వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని పైన కొన్ని వాటర్ పోసుకుందాం. ఆవిరికి ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఒక ప్లేట్ని అయితే తీసుకుంటున్నాను. కర్రీ పైన ఇలా ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కాసేపటి వరకు ఉడకనివ్వాలండి. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. చూడండి పైన ప్లేట్లో పోసిన వాటర్ అయితే తక్కువ అయిపోయాయి. అంటే ఆవిరితో పాటు గంజిలోకి వాటర్ యాడ్ అయ్యాయి అన్నమాట. మనం పోసిన వాటర్, పైన పోసిన వాటర్ గంజిలోకి ఆవిరిలాగా మారిపోయాయి. చూడండి కర్రీ కూడా దగ్గర పడుతుంది. కర్రీ అయితే ఇంకా ప్రాసెసింగ్లో ఉందండి. రెడీ అవ్వడానికి ఇంకో 5 minutes వరకు పడుతుంది. చూసారుగా కర్రీ అయితే దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు ఉప్పు కారం యాడ్ చేసుకుందాం. నేనైతే చేత్తో వేస్తానండి ఉప్పు. కారం మాత్రం స్పూన్తో వేస్తాను. ఉప్పు క్వాంటిటీ చేత్తోనే వేస్తే నాకు కరెక్ట్గా తెలుస్తుంది. కారం యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఉప్పు కారం వేసాక ఫైనల్గా కొత్తిమీర, కొంచెం వెల్లుల్లి పేస్ట్ పైన యాడ్ చేసుకుందామండి. దీంతో కాస్త టేస్ట్ ఇంకా బాగుంటుంది. వెల్లుల్లి పోపు వేసేటప్పుడు కాకుండా ఇలా కర్రీ రెడీ అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేటప్పుడు వేస్తే బాగుంటుందండి. చూసారు కదా ఫైనల్గా అయితే ఈ డిష్ మనకి రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ ప్రాసెసింగ్ నడుస్తున్నంతసేపు నేను బెండకాయ ఫ్రై అయితే చేశానండి ఈరోజు. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, పల్లీలు, దాంట్లోకి ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర అన్నీ వేసుకొని ఈ కర్రీ ప్రాసెస్ నడుస్తున్నంతసేపు ఈ కర్రీ కూడా రెడీ చేశానండి. ఈరోజు అయితే బెండకాయ ఫ్రై అండ్ దిల్ పసంద్ కర్రీ. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా దిల్ని పసంద్ చేసే దిల్ పసంద్ కర్రీ రెడీ. వేడివేడిగా దిల్ పసంద్ కర్రీతో అన్నం తింటే బాగుంటుంది. ఒకసారి టేస్ట్ అయితే చూద్దామండి. కామెంట్స్లో చెప్పండి, మీరు కూడా ట్రై చేసి కర్రీ
ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.